నా పేరు ప్రసన్న శ్రీనివాస్ సరకడం అండి. నేషనల్ మిల్లెట్ స్టార్టప్ సమ్మిట్ 2025ని ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. దానికి మొత్తం మన దేశంలో ఉన్న 18 రాష్ట్రాల నుండి జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 124 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ముందుకు రావడం జరిగింది. అంటే ఇక్కడ మన ఆర్గనైజేషన్ ఏంటంటే నేషనల్ మిల్లెట్ మీడియా పోర్టల్ అండి. www.millets.news. ఇందులో ఏంటంటే వేలాది ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి హెల్త్‌కి సంబంధించి ఎవరికి ఏ క్వెషన్ ఉన్నా సరే దీని దగ్గర ఆన్సర్ ఉంటుందన్నమాట. అంటే ఎలాగంటే ఒక డయాబెటిస్, వెయిట్ లాస్ అనుకుంటారు మిల్లెట్స్ అంటే. అంతే కాదండి. మోకాళ్ళ నొప్పుల దగ్గర నుండి అన్ని విషయాలకి మిల్లెట్స్ అంటే ఒక ప్రోడక్ట్ కాదు. అందులో ఒక 10 రకాలు ఉన్నాయి. సో ఇది దేనికి వాడతామన్న దాన్ని మేము ప్రమోట్ చేస్తున్నాం. అయితే రీసెంట్గా ఏం చేసామంటే ఈ నేషనల్ మిషన్ ద్వారా మనం మ్యానుఫ్యాక్చర్స్ని రెడీ చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మనం తినడానికి మిల్లెట్స్ అంటే రా మిల్లెట్స్ ఏదైనా తినాలంటే 1 డే పాటు అది నానబెట్టుకొని తినడం అంటే అందరికీ ఇబ్బంది అవుతుంది. ఒకసారి స్టార్ట్ చేస్తున్నారు, 2 రోజులకు 3 రోజులకు వదిలేస్తున్నారు. అందుకని ఇది బాగా అందరికీ అందుబాటులో రావాలంటే ఎలా రావాలి? మన పిల్లలకి కానీ మన యంగ్స్టర్స్ కానీ అందరికీ ఏంటి ఇష్టం? మిల్లెట్ నూడిల్స్ అంటారు, మిల్లెట్స్ పాస్తా అంటారు, నూడిల్స్, పాస్తా ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు కదా. సో మనం ఆ పదాల్లోకి ఎంటర్ అయిపోయి మిల్లెట్స్ జోడిస్తున్నాం అనమాట. మిల్లెట్స్ నూడిల్స్, మిల్లెట్స్ పాస్తా, మిల్లెట్స్ ఇడ్లీ మిక్స్, మిల్లెట్స్ దోశ మిక్స్ ఇలాంటివన్నీ రెడీ చేస్తున్నాం. అంటే ఏంటంటే మిల్లెట్స్ అంటే అది బాగా ముసలి వాళ్ళు, లేదంటే మిల్లెట్స్ అంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు తినాలని కాదు. మిల్లెట్స్ అనేది అందరూ తినొచ్చు, అందరూ తినాలి. అందుకని మీరు తినేటట్టుగా మీరు తినే టేస్ట్లో మనం ప్రొవైడ్ చేసే ఆలోచనతోనే మనం దీనికి శ్రీకారం చుట్టాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ దేశవ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం మిల్లెట్ ఇన్నోవేషన్ క్రియేట్ చేసాం. అంటే ఇన్నోవేషన్ అంటే ఇక్కడ మనం ఈరోజు సదస్సులోని ఒక 15-20 మిషనరీస్ని షోకేస్ చేస్తున్నాము. ఆ మిషనరీస్ యూజ్ చేసి నూడిల్స్, పాస్తా ఎలా తయారు చేయాలి వాటన్నిటి గురించి కూడా అంటే మనం 5 ఫార్ములా అండి, 5 పాయింట్స్ అండి. సింపుల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మిల్లెట్ ఇన్నోవేషన్. ఏ ప్రోడక్ట్ తయారు చేయాలి, అది ఎవరైనా సరే ఏ ప్రోడక్ట్ తయారు చేయాలి, అది పబ్లిక్ రీచ్ అవుతుందా లేదా, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది. సో దాంట్లో ఏంటంటే ఓన్లీ మిల్లెట్సే వాడాలా, లేదంటే ఇంకా బెల్లం, తర్వాత జీడిపప్పు అటువంటి వాడాలా, ఎలా వాడాలి, ఇది రా మెటీరియల్. దానికి సంబంధించి కూడా క్లారిటీ మేము ఇస్తున్నాం అనమాట. మన దగ్గర రీసెర్చ్ టీం ఉంది. సో వాళ్ళంతా దాని మీద వర్క్ చేస్తున్నారు. డాక్టర్స్ కూడా మనతో ఉన్నారు. నెంబర్ 3 వచ్చేసరికి మిషనరీ అండి. మిషనరీలు కూడా చాలా చైనా మేడ్, జపాన్ మేడ్ ఏదేదో అంటూ ఉంటారు. అంత లక్షలు ఖర్చు పెట్టి చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటారు. అవసరం లేదండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా మనం చేసుకోవచ్చు అనమాట మిషనరీ. అది 3rd పాయింట్ అండి. 4th పాయింట్ ఏంటంటే కంప్లైంట్స్. అంటే దీనికి లీగల్గా ఏం చేయాలి అంటే FSSAI ఉండాలా, ట్రేడ్ లైసెన్స్ ఉండాలా, ఇంకా ఏం చేయాలి. తర్వాత దీనికి గవర్నమెంట్ చాలా మందికి తెలియదు ఏంటంటే సబ్సిడీ లోన్స్ ఇస్తుందండి. PMFME లోన్ అంటే ఆ లోన్ మనకు 6-7 లక్షలు వస్తే అందులో 2-3 లక్షలు కట్టాల్సిన పని లేదు. ఇటువంటివన్నీ కూడా 4th పాయింట్ అనమాట. దానికి మనం చార్టెడ్ అకౌంటెంట్ని, తర్వాత ఏమో మన లాయర్స్ని కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళ చేత వీళ్ళందరికీ చెప్పిస్తాం అనమాట. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే మన కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఫైనల్గా ప్రోడక్ట్ సెల్ చేయలేక కంపెనీలు మూసుకుంటున్నారు. సో ఇప్పుడు మేము తయారు చేస్తున్న ఈ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా వాళ్ళు తయారు చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ సేల్ అవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నదానికి సొల్యూషనే 5వ పాయింట్ అనమాట. అంటే నేను మార్కెటింగ్లో 21 ఇయర్స్ నుండి ఉన్నాను కాబట్టి అందులో అప్ అండ్ డౌన్స్ తెలుసు కాబట్టి మనం ఈ బైబ్యాక్ సిస్టమ్ ద్వారా అంటే వాళ్ళందరికీ మార్కెటింగ్ ఎలా చేయాలన్న దాని మీద కూడా పూర్తి సపోర్ట్ ఇస్తున్నాం అనమాట. సో ఈ సిస్టమ్ ద్వారా మనం ఒక 3-4 మంత్స్ ఒక వర్క్షాప్ పెట్టామండి. సో దానికి మిల్లెట్ ఉద్యమి భారత్ అని పెట్టాము. దేశవ్యాప్తంగా 55 యూనిట్లు ఈ సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అవుతున్నాయండి మన ద్వారా, మేము ఇచ్చిన ట్రైనింగ్ ద్వారా. సో ఇప్పుడు ఈరోజు ఇచ్చిన ద్వారా ఇంకొక 30-40 యూనిట్లు మనకి అక్టోబర్లో స్టార్ట్ అవుతాయి. అంటే ఏంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే మిల్లెట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఇంట్రొడ్యూస్ చేశారో అప్పటి నుండి మేము దీని మీద రీసెర్చ్ చేసి ఫైనల్గా రాబోయే రోజుల్లో అంటే మన గోల్ ఏంటంటే అండి 3 పూట్ల మీరు మిల్లెట్ తినండి అని మనం చెప్పమండి. అలా తిన్న వాళ్ళని కూడా వద్దంటామండి. 3 పూటలో 1 పూట మిల్లెట్ మార్చుకోండి చాలు. అంతకు మించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. తర్వాత మిల్లెట్ అంటే రైస్ తిన్నట్టు ఇంత తినడం కాదండి. మిల్లెట్ క్వాంటిటీ తక్కువ తినాలి. సో అంతే మేము చెప్పేది ఆ 2 స్లోగన్సే. లెస్ క్వాంటిటీ తినండి, తర్వాత 1 పూటే తినండి. తర్వాత దీనికి సంబంధించిన సైంటిఫిక్ మన దగ్గర డాక్టర్ కమ్యూనిటీ అని పెట్టాం, HNA కౌన్సిల్ అని చెప్పేసి. ఈ మిల్లెట్స్తో అనుబంధ సంస్థ కింద మనమే ఇంట్రొడ్యూస్ చేసాం. అందులో 100 మంది డాక్టర్స్ని కన్సల్టెంట్స్ కింద పెట్టుకున్నాం అనమాట. సో వాళ్ళు ఏంటంటే సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఫైనల్గా ఏంటంటే మనకు సబ్జెక్ట్ క్లారిటీ లేక ఒకటి రైట్ అన్నది ఒకటి రాంగ్ అవుతుంది. సో అందువల్ల ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఈ ఎకో సిస్టమ్ ద్వారా డాక్టర్స్ కూడా ఉపయోగించుకుని అథారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి.